క్లచ్ను పూర్తిగా క్లోజ్ చేసుకో. పూర్తిగా క్లోజ్ చేసావా? క్లచ్ని పూర్తిగా క్లోజ్ చేసా. గేర్ రాడ్ని పట్టుకో గేర్ రాడ్ని. ఇదిగో ఈ చివరికి నెట్టి ఎదరికి ఫస్ట్ గేర్ దాన్ని నువ్వు బలంతాన గట్టిగా నెట్టాల్సిన పని లేదు. ఊరక బొట్టిన వేలుతో అలా అనంగానే న్యూట్రల్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఈ చివరికి నెట్టి వెనక్కలాగు 2 సెకండ్ గేర్లోకి వచ్చింది. దీన్ని మళ్ళీ ఊరక అలా నెట్టు న్యూట్రల్ అయిపోయింది. కదా, దీన్ని సింపుల్గా అలా ఎదుర్కొను 3 థర్డ్ గేర్లో పడింది. దాన్ని మళ్ళీ వెనక్కలాగు న్యూట్రల్ అయిపోయింది. ఇలా వెనక్కలాగు 4th గేర్లో పడింది. ఓకేనా, న్యూట్రల్ అయిపోయింది. మళ్ళీ చివరికి నెట్టి ఎదరకేసుకో 5వ గేర్లో పడింది. దాన్ని నువ్వు బలంతా నేను నెట్టవసరలా, చాలా ఫ్రీగా ఉంటుంది. ఇదిగో దీని కొద్దిగా అర్థం అవ్వాలంటే ఎలా అంటే న్యూట్రల్ గేర్. ఇదిగో ఈ చివరికి లాగి ఎదరకేస్తే ఫస్ట్ గేరు, దాన్ని మళ్ళీ న్యూట్రల్ చేసావు. ఈ చివరికి లాగి వెనక్కేస్తే 2వ గేరు, దాన్ని మళ్ళీ న్యూట్రల్ చేసావు. ఇలా ఎదురుకంటే థర్డ్, దాన్ని మళ్ళీ కొద్దిగా వెనక్కి లాగితే న్యూట్రల్, ఇలా లాగితే 4th, మళ్ళీ ఇలా అంటే న్యూట్రల్. మళ్ళీ చివరికి లాగి ఎదరకేస్తే 5వ గేరు, మళ్ళీ దాన్ని ఇలా కొద్దిగా వెనక్కంటే చాలా న్యూట్రల్ అయిపోయింది. ఈ చివరికి పట్టుకుని వెనక్కి లాక్కుంటే రివర్స్ గేరు. అది దానికి ఉండేది 5 గేర్లు. ఒకటి రివర్స్, దాంతో 6 గేర్లు. ఓకేనా, గేర్ రాడ్ని గట్టిగా నెట్టాల్సిన పని లేదు.